ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద మనకైతే కొత్త పెన్షన్స్కి అప్లికేషన్ ఫామ్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఏ విధంగా ఫిల్ చేయాలనే విషయం మనం సింపుల్గా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, దరఖాస్తుదారుని ప్రాథమిక వివరాలు ఉంది కదా, దాని కింద వచ్చేసి మనకి ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పేరు ఆధార్ కార్డు ప్రకారం పేరైతే మనం ఇక్కడ ఇంగ్లీష్లో రాయాల్సి ఉంటుంది. అలాగే తండ్రి పేరు, దరఖాస్తుదారుని తండ్రి ఎవరైతే ఉన్నారో వారి పేరు కూడా ఇంగ్లీష్లో రాయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఆడ మనిష మగ మనిష అనే దానికి సంబంధించి పురుషుడైతే పురుషుడు, స్త్రీ అయితే స్త్రీ అని రాయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు ప్రకారం వయసు అనమాట. మనకి వయసు అనేది ఇక్కడ మనకి క్లారిటీగా ఇవ్వాల్సి ఉంటుంది. పుట్టిన తేదీ, నెల, సంవత్సరం, అలాగే కులం, మనం ఏ కులం అయితే ఆ కులం ఇవ్వాల్సి ఉంటుంది. మరియు ఇక్కడ వచ్చేసి మనకి మతం అనమాట. హిందూ అయితే హిందూ, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ముస్లిం అయితే ముస్లిం అని రాయాల్సి ఉంటుంది. విద్యార్హత ఎంత చదువుకున్నారు అనేది ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది అనమాట. 5 అయితే 5, 6 అయితే 6, ఇంటర్ అయితే ఇంటర్, 10 అయితే 10, ఏదైతే అది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. వైవాహిక స్థితి అనమాట. అంటే మీకు పెళ్ళయిందా, పెళ్లి కాలేదా, పెళ్ళైనాక విడాకులు తీసుకున్నారా, లేదంటే ఇక్కడ పెళ్ళై భర్త చనిపోయాడా అని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. కింద వచ్చేసి మనకి మొబైల్ నెంబర్ అనమాట. మీ యొక్క మొబైల్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా మనకి కింద చూసుకుంటే పర్మనెంట్ అడ్రస్ అనమాట. అంటే మీరు పర్మనెంట్గా ఎక్కడ ఉంటారు అనే అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. డోర్ నెంబర్ ఇవ్వాలి. అలాగే వీధి ఏ ఏరియా, మీరు ఏ ఏరియాలో ఉంటున్నారో ఆ ఏరియా రాయాలి. కింద వచ్చేసి మనకి జిల్లా ఇవ్వాల్సి ఉంటుంది. ఇటుపక్క మనకి మండలము మరియు సచివాలయం, అలాగే పిన్ కోడ్ మరియు ప్రస్తుత అడ్రస్. మీరు ఇప్పుడు ప్రజెంట్ మీ పర్మనెంట్ అడ్రస్లో కాకుండా వేరే అడ్రస్లో ఉంటున్నట్లయితే ప్రజెంట్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదు మీరు సేమ్ ఒకటే అడ్రస్లో ఉంటే మాత్రం అదే అడ్రస్ని మీరు కింద కూడా ఇవ్వాల్సి ఉంటుంది. పైన ఏ అడ్రస్ అయితే ఇచ్చారో కింద అదే అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ప్రస్తుతం అదే అడ్రస్లో ఉంటున్నట్లయితే అదే మీ పర్మనెంట్ అడ్రస్ అయితే సేమ్ ఒకే అడ్రస్ ఇవ్వండి. పెన్షన్ రకం వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నారా, వితంతు పెన్షనా, వికలాంగుల పెన్షనా, ఒంటరి మహిళా పెన్షనా, చేనేత పెన్షనా, మత్స్యకార పెన్షనా, అభయస్థం పెన్షనా, ట్రాన్స్జెండర్ పెన్షనా, ఇలా ఏ పెన్షన్ అయితే ఆ పెన్షన్ మీరు కింద రాయాల్సి ఉంటుంది. ఒకవేళ కింద వికలాంగులు అయితే మీ యొక్క సదరన్ సర్టిఫికేట్ ఐడి రాయాల్సి ఉంటుంది. ఇక్కడ వాలంటీర్ ప్లస్ ఐడి అని ఉంది కాబట్టి అది మీకు సంబంధం లేదు, మీరు రాయాల్సిన అవసరం లేదు. వాలంటీర్ పేరు కూడా ప్రస్తుతానికి వాలంటీర్స్ ఎవరు లేరు కాబట్టి పేరు రాయాల్సిన అవసరం లేదు. మరియు వాలంటీర్ ఫోన్ నెంబర్ కూడా రాయాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారుని ఉపకులం అంటే మనం ఇక్కడ కులాన్ని డైరెక్ట్గా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ కులం అయితే ఆ కులం పేరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ రిలేషన్ టైప్ ఉంది కదా, అది మీకు అవసరం లేదు. రిలేషన్ పేరు కూడా మీకు అవసరం లేదు, అవి వాళ్ళు చూసుకుంటారు. అలాగే పంచాయతీ పేరు, పంచాయతీ అయితే పంచాయతీ పేరు రాయండి. లేదంటే ఇక్కడ వార్డు అయితే వార్డు, సచివాలయం పేరు, ఆ సెక్రటరేట్ పేరు అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ రాయాల్సి ఉంటుంది ఇక్కడ, మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. కుటుంబంలో ఏ ఇతర వ్యక్తులైనా ఇతర పెన్షన్లు తీసుకున్నారని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. మరియు ఆధార్ కార్డులో మీ పేరు కానీ, లింగం కానీ, పుట్టిన తేదీ కానీ మార్పులు చేసుకున్నారా, అలా చేసుకుంటే ఎన్నిసార్లు చేసుకున్నారు, ఒకవేళ చేసుకుంటేనేమో చేసుకున్నామని చెప్పండి, చేసుకోబోతున్నాం చేసుకోలేదని చెప్పేసి ఇక్కడ నో అని పెట్టేసేయండి. ఇక్కడ కింద వచ్చేసి మనకి ఇట్లు తమ విధేయులు అని చెప్పేసి మీ సంతకం చేయాల్సి ఉంటుంది. దీనికైతే సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. మరియు ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ, మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ జిరాక్స్, మరియు రైస్ కార్డ్ జిరాక్స్, మరియు గడిచిన 6 నెలలకు సంబంధించినటువంటి కరెంట్ బిల్ అయితే మనం తీసుకెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది.